అయితే ఏదైతే స్ఫూర్తిని చూపించి వాళ్ళు అంత పెద్ద కాకతీయ రాజులతోని కొట్లాడడం జరిగిందో, ఆదివాసీ బిడ్డలు కోయ రాజులైనటువంటి ఈ సమ్మక్క, సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజు వీళ్ళందరూ కూడా అంతటి మహోన్నతమైనటువంటి కాకతీయ సైన్యంతో కొట్లాడతారు. తమ జాతి కోసం కొట్లాడతారు, తమ జాతి ప్రజలకు అన్యాయం జరుగుతుందని కొట్లాడతారు. అదే స్ఫూర్తితో కూడా ఇవాళ మేము తెలంగాణ జాగృతి నుండి కూడా గత 12 సంవత్సరాలలో ఏవైతే నీళ్లు, నిధులు, నియామకాలు మనందరి సమాజానికి అందలేదో, ఏదైతే సామాజిక న్యాయం మనందరికి అందలేదో ఆ సామాజిక న్యాయం నా తెలంగాణ బిడ్డలకు అందడం కోసం మేమందరం కూడా కొట్లాడతాం, పోరాటం చేస్తాం. మా అమ్మవారి దయతోని సక్సెస్ఫుల్గా ప్రజల మనసులు గెలుచుకుంటామని ఏం మొక్కుకున్నారు? గతంలోనే చెప్పారు నా టార్గెట్ చాలా పెద్దదని చెప్పేసి. దానికి సంబంధించి ఏమైనా మొక్కుకున్నారా? ఏం చెప్తారు మరి? టార్గెట్ చాలా పెద్దది, చాలా మంచిది. తెలంగాణ ప్రజలందరికీ మేలు చేసేటటువంటి టార్గెట్ నా టార్గెట్ కాబట్టి చాలా బలంగా మొక్కుకున్నాం. ప్రజలకు న్యాయం చేయడంలో ఎక్కడా కూడా మాకు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఆగకుండా మా ప్రయాణం సాగాలని చెప్పి ప్రజల పక్షాన నిలబడేటట్టుగా మాకు, మా నాయకులకు, కార్యకర్తలకు అందరికీ